వారే అడ్డుకుంటూ నెపం తెదపై నెట్టేస్తూ ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర. దీనికి ఉన్నతాధికారుల అండ. వృద్ధులను ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట. పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం. సచివాలయం వద్దనే పింఛన్ల పంపిణీ. సర్క్యులర్ జారీ చేసిన సెర్ప్ సీఈఓ. ఇంటి వద్దనే పింఛన్ అందించాలి. లబ్ధిదారులకు నగదు రూపంలో చెల్లించండి. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ. అద్వానీకి భారతరత్న ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ముర్ము. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదు. వైకాపాను తరిమి కొట్టాలి. వాళ్ళ దోపిడీ అరిగడితే అప్పులు లేకుండా పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు. మాది ఏకపక్ష విజయం. వైకాపా ఇంటికెళ్లడం ఖాయం. రాయలసీమకు జగన్ ఏం చేశారు? పింఛన్ల డబ్బులు లేక మాపై విష ప్రచారం. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభలో చంద్రబాబు. ఇది జనాన్ని ఫూల్స్ చేయడం కాదా జగన్? 99% హామీలు అమలు చేసేట అతిపెద్ద జోక్. నేడు ఏప్రిల్ ఫూల్స్ డే. మ్యాచ్ ఫిక్సింగ్స్తో గెలిచేందుకు మోడీ కుట్ర. వారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. మాస్ లీడర్. 58 నెలలుగా తమ కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం. కల్లారు చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం. రోడ్డు షోలు, ఊరూర ఘనస్వాగతం. మండుటెండైన అర్ధరాత్రి అయిన ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం. 3 జిల్లాల అతిపెద్ద ప్రజాసభలు. పొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు. అవ్వాతాతలకు మళ్ళీ అవే అవస్థలు. సామాజిక పింఛన్దారుల కష్టాలు తెచ్చిపెట్టిన బాబు బ్యాచ్. వాలంటీర్లపై నిమ్మగడ్డ సంస్థ ఫిర్యాదు. ఈసీ ఆంక్షలు. పింఛన్పై బాబు డబుల్ గేమ్. అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు, ఇటు పంచాలంటూ లేఖలు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట. బీటీంతో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు దొంగ దెబ్బ. టాప్ 5 రాష్ట్రాలు ఏపీ. జీఎస్టీపీ పెరుగుదలలో ఏపీకి 4వ స్థానం. నికర రాష్ట్ర స్థూలోత్పత్తిలో తలసరి ఆదాయాల పెరుగుదలలో 3వ స్థానం. దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థూలోత్పత్తి 1.9 రెట్ల పెరుగుదలతో 4వ స్థానం. విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం. వైఎస్ జగన్ పాలనలో విస్తరించిన ఎనర్జీ ప్రాజెక్టులు. విద్యుత్ రంగ అభివృద్ధి. తక్కువ ఖర్చు సరఫరాకు ప్రణాళికలు. పెన్షన్లతో ఓట్లాట. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగం. పంపిణీ ఆలస్యమవుతుందంటున్న సర్కారు. వాలంటీర్లను తప్పించడం వల్ల దుష్ప్రచారం. అవ్వాతాతలకు ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీ కారణమని నిందలు వేసేందుకు కుట్ర. కావాలని ఆలస్యం చేసేందుకు ఈ ప్రయత్నం. ఎన్నికల రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం. సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బాధ్యతలు. ఈసీ ఆదేశాల మీద సెర్ప్ మార్గదర్శకాలు. చదువుల పేరిట చక్కబెట్టేద్దాం. వాలంటీర్ వ్యూహం ఆగడంతో వైసీపీ సర్ప్ కొత్త పన్నాగం. చదువుల పేరిట ఇంటింటి ప్రచారం. కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే. దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లలో రోడ్ మ్యాప్ సిద్ధం. మోదీ. ప్రజలు ఇప్పటి వరకు ట్రైలర్ చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది. మ్యాచ్ ఫిక్సింగ్. మోదీని గద్దె దింపుతాం. ఐసీ అనే అంపైర్లను మోదీని ఎంపిక చేశారు. 3-4 బిలియనర్లు అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలనుకుంటున్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగం ఖతం చేస్తారు. జగన్ చేసింది అప్పులే. సీఎం నిర్వాహకంతో ఖజానా ఖాళీ. అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? సైబర్ బానిసలు. కంబోడియాలో దుర్పరిస్థితులు. 5,000 మంది భారతీయులు